సరే సంహరించాక ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. ఈ లోపల 500 సంవత్సరాల పాటు శివుడి కడుపులోకి వెళ్ళిపోయిన శుక్రాచార్యుడు ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాట్ అంటూ మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు. కంఠం నుంచి కిందకి దిగాడు, వక్షస్థలం లోపల ఉన్న లోకాలు చూశాడు, కడుపులో లోకాలు చూశాడు. ఇలా చూసి లోపలే తిరగడం మొదలెట్టాడు తీర్థయాత్రల కింద. శివుడి కడుపు నిండా ఎన్ని లోకాలు ఉన్నాయో, అయ్యి బాబు, ఈ బయటికి కనబడే లోకాల కంటే అపూర్వమైన ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో తిరిగాడు. 500 సంవత్సరాల పాటు శివుడి కడుపులో తీర్థయాత్ర చేశాడు ఆయన. కడుపులో తీర్థయాత్ర వల్ల లాభం ఏమిటంటే, ఎవడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టక్కర్లా, టీలు ఇవ్వక్కర్లేదు, నిద్రక్కర్లేదు, అంతా భద్రమే. వీడు లోపల తిరుగుతున్నప్పుడల్లా పార్వతీదేవిని, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు తల్లి, నన్ను అనుగ్రహించనివట.